గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక కుర్తా హాల్ అండి. అంటే కొంచెం షార్ట్ టైప్ కుర్తీస్ తెప్పించాను. నాకు ఏంటంటే నీ లెంత్ కన్నా కొంచెం పైకి వస్తాయి. కొంచెం షార్ట్గా ఉండే వాళ్ళకైతే మంచి హైట్కి వస్తాయండి, బిలో నీ వస్తాయి. అంటే ఒక 5'1" అట్లా ఉండే వాళ్ళకి ఏంటంటే కొంచెం నీ లెంత్ కన్నా కిందకు వస్తాయి, లెంత్ బాగుంటుందండి. అండ్ నాకేంటంటే కొంచెం నీ పైకి వస్తూ ఉంటాయి ఈ కుర్తీస్. నేను యూజువల్గా డైలీ వేర్కి లెగ్గిన్స్ వేసుకోవడానికి అంత ఇష్టపడను. నాకు లెగ్గిన్స్ అంతగా కంఫర్టబుల్గా అనిపించవు డైలీ వేర్కి. సో ఇంట్లో ఉండేటప్పుడు పటియాలా ప్యాంట్స్ లేకపోతే సల్వార్ ప్యాంట్, ధోతి ప్యాంట్స్, కొంచెం లూజ్ టైప్ ప్యాంట్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో అట్లా ఈ లూజ్ టైప్ ప్యాంట్స్ పైన ఇలాంటి షార్ట్ కుర్తీసే బాగుంటాయండి, మంచి లుక్ వస్తాయి అండ్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది నాకు. సో ఇట్లాంటి షార్ట్ టైప్ కుర్తీస్ తెప్పించుకున్నాను. ఇవేంటంటే డైలీ వేర్కి వేసుకోవడానికి నేను తెప్పించుకున్నాను, కానీ బట్ ఒకవేళ మీకు బయటికి వెళ్ళడానికి కూడా వేసుకుంటే ఇవి బాగుంటాయండి. బట్ ఏంటంటే జీన్స్ పైన పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది బయటకు వెళ్ళేటప్పుడు క్యాజువల్ వేర్ కింద వేసుకోవాలనుకుంటే ఇవి. అండ్ ఇవన్నీ కూడా నేను మ్యాక్స్ బ్రాండ్ నుంచి తెప్పించానండి. చాలా అఫోర్డబుల్ రేంజ్లో వచ్చాయి. బికాజ్ అమెజాన్లో వార్డ్రోబ్ రివ్యూస్ సేల్ అని చెప్పి December 18th నుంచి సేల్ అయితే రన్ అవుతుంది అమెజాన్లో. సో ఆ సేల్లో తీసుకోవడం వల్ల మంచి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో వచ్చాయి నాకు ఈ టాప్స్ అన్నీ కూడా. డైలీ వేర్కి సూటబుల్గా ఉండేలాగా ఉన్నాయండి ప్రైజెస్ అంతా కూడా. బిలో 500 ఆ ప్రైస్ రేంజ్లోనే ఎక్కువ వచ్చాయి ఈ వీడియోలో చూపించే కుర్తీస్ అన్నీ కూడా. అండ్ ఈ వీడియోలో చూపించే ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మై హోల్ స్టోర్ లింక్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీకు ఏదైనా ప్రొడక్ట్ నచ్చో ఆర్ లేకపోతే ప్రైజెస్ అది తెలుసుకోవాలనుకుంటే మై హోల్ స్టోర్ లింక్ పైన క్లిక్ చేయడం అంతే. విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ ఈ వీడియోలో చూపించినవి అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అందులో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ప్రోడక్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేసుకుంటారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. అన్ని మ్యాక్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను ఎక్కువ. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ మ్యాక్స్ అండ్ సైజ్ వచ్చేసి స్మాల్. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి ఏ లైన్ టైప్ కుర్తీలా వస్తుందండి. కట్ కొంచెం ఎక్కువ కట్ లాగా వస్తుంది. ఇక్కడ ఫ్రిల్స్ అది రావడం వల్ల ఏంటంటే ఇక్కడ గేర్ ఎక్కువ ఉన్నట్టు వస్తుందండి ఏ లైన్ కుర్తీ లాగా. బట్ ఏంటంటే మనకి సైడ్ స్లిట్స్ వచ్చాయి. ఫ్రంట్ సైడ్ ఎక్కువ ఉందండి క్లాత్, మనకి ఫ్రంట్ సైడ్ గేర్ ఎక్కువ ఉంది బ్యాక్ సైడ్ కన్నా. ఇక్కడ ఫ్రిల్స్ రావడం వల్ల కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది. సో ఇది కొంచెం గేర్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కింద. అండ్ పైన ఏంటంటే ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ అంతా మనకి ఇలాగా టక్స్ లాగా వస్తాయండి. ఇలా కొన్ని ఇటు సైడ్ కొన్ని అటు సైడ్ అట్లా ఇలా నీట్గా టక్స్ లాగా వచ్చింది మొత్తం ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర. అండ్ యోక్ పార్ట్ కింద దగ్గర నుంచి మనకి ఇలా అన్ని ఫ్రిల్స్ వచ్చాయి. అండ్ స్లీవ్స్ వచ్చేసి దీనికి 3/4 స్లీవ్స్ వచ్చాయండి. అండ్ స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇట్లా వర్క్ వచ్చింది, సింపుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ లెంత్ వచ్చేసి మీడియం లెంత్ వచ్చిందండి. చెప్పాను కదండి నాకు ఆల్మోస్ట్ అన్ని కూడా నీ లెంత్ కన్నా కొంచెం పైకే వచ్చాయి ఈ కుర్తీస్. జీన్స్ పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పటియాలా మీద లేకపోతే ధోతి ప్యాంట్స్ పైన అది కూడా చాలా బాగుంటుందండి ఈ కుర్తీస్ అవి పేర్ చేసుకుంటే మీరు. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ మంచి పర్పుల్ కలర్ లో వచ్చింది. ఈ కలర్ చాలా బాగుంటుందండి, నాకు భలే ఇష్టం ఈ కలర్ అంటేని. సో కమింగ్ టు ద కుర్తీ, మనకి ఇట్లాగా ఇది కూడా మ్యాక్స్ బ్రాండ్ నుంచి మ్యాక్స్ బ్రాండే అండి. అండ్ సైజ్ స్మాల్ తీసుకున్నాను. అండ్ దీనిపైన ఏంటంటే లివా ట్యాగ్ వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కొంచెం ఫ్లోయి టైప్ మెటీరియల్లో వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, లైనింగ్ ఏం లేదు, లైట్గా ట్రాన్స్పరెంట్గా ఉందండి. అండ్ కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా వీ షేప్ నెక్ వచ్చింది. షార్ట్గా ఉండే వాళ్ళకి వీ షేప్ నెక్ చాలా బాగుంటుంది. అండ్ లెంత్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంటుందండి షార్ట్గా ఉండే వాళ్ళకి. ఇట్లా వీ షేప్ నెక్ వచ్చింది. అండ్ నెక్ చుట్టూరా ఇలా సింపుల్ మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఇలా సెల్ఫ్ కలర్తో అండ్ వైట్ కలర్తో ఇలా సింపుల్ మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చిందండి. చాలా బాగుందండి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్, చాలా నీట్గా వచ్చింది. అండ్ కింద కుర్తీ అంతా ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ వస్తుంది. అండ్ ఇది కూడా నాకు నీ లెంతే వచ్చిందండి కుర్తీ. అండ్ సైడ్ వచ్చేసి స్లిట్స్ వచ్చాయి. ఇది నేను సైజ్ స్మాల్లో తీసుకున్నాను. స్మాల్ సైజ్ నాకు కొంచెం లూజ్ అవుతుంది, బట్ డైలీ వేర్కి వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు ఇట్లా స్మాల్ సైజ్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇట్లా మంచి వైలెట్ కలర్లో వచ్చిందండి. అండ్ దీని పైన అంతా ఇలా వైట్ కలర్ వచ్చింది, వైలెట్ స్ట్రైప్స్ వచ్చాయి, చాలా బాగుందండి ఇది. అండ్ దీనిపైన కూడా మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి, మిషన్ ఎంబ్రాయిడరీ కాదు, ఇట్లా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు. చాలా బాగుందండి వర్క్. అట్లా వైట్ కలర్తో ఈ కలర్ పైన ఇలా వర్క్ చేయడము. రౌండ్ నెక్ చుట్టూ ఇట్లా వచ్చిందండి, సింపుల్ నెక్ చుట్టూరా వర్క్.
అండ్ అక్కడక్కడ ఇలా బుటీస్ వచ్చాయి మొత్తం కుర్తీ అంతాని. అండ్ సెంటర్లో ఒకటి మటుకు ఇట్లా పెద్దగా వచ్చిందండి. సెంటర్ లైన్లో ఆల్టర్నేటివ్గా ఇలా పెద్ద పెద్ద బుటీస్ వచ్చాయి. చాలా బాగుందండి కుర్తీ. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి, చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. లైనింగ్ అయితే ఏం లేదు, పెద్దగా ట్రాన్స్పరెంట్గా అయితే ఏం అనిపించలేదండి నాకు. బట్ లైట్ కలర్ కాబట్టి వేసుకుంటే అనిపించవచ్చు ట్రాన్స్పరెంట్ కానీ, బట్ వైట్ కలర్ స్పెగటీతో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా లెంత్ నాకు నీ లెంత్ వరకే వచ్చింది, నాట్ వెరీ లాంగ్ దండి. ఇది కూడా మీరు ఏదన్నా వైట్ కలర్ పటియాలా ప్యాంట్ పైన లేకపోతే సల్వార్ ప్యాంట్ పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా మంచి లుక్ వస్తుందండి ఈ కుర్తీకి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చాయండి. అండ్ స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇట్లా సింపుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది వైట్ కలర్ థ్రెడ్ తోని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇలా మెన్స్ కాలర్ షర్ట్ టైప్ లో వస్తుంది. అండ్ ఇదంతా ఏంటంటే మంచి లైలాక్ కలర్ లో వచ్చి దానిపైన ఇలా పర్పుల్, గ్రే అండ్ గోల్డ్ కలర్ తో మనకి ప్రింట్ వస్తుందండి మొత్తం కుర్తీ అంతాని. ఇది కూడా షార్ట్ కుర్తీ వస్తుంది. ఇది కూడా నాకు నీ లెంత్ వరకే వచ్చింది. కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మెన్ షర్ట్ కాలర్ లాగా వచ్చి ఇక్కడ బటన్స్ వస్తాయండి. ఓన్లీ ఈ ఫస్ట్ 2 బటన్స్ ఓపెన్ అవుతాయి, మిగిలినవన్నీ కూడా షో బటన్స్ మనకి. అండ్ కుర్తీ పైన అంతా మనకి ఇట్లా ప్రింట్ వస్తుంది. ఇలా గ్రే కలర్ తో డియర్స్ అండ్ గోల్డ్ అండ్ పర్పుల్ కలర్ తో లీవ్స్ అలా మొత్తం ప్రింట్ వస్తుందండి కుర్తీ అంతాని. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వస్తాయి. అండ్ స్లీవ్స్ ఎడ్జ్లో ఏంటంటే ఇక్కడ బటన్ వచ్చి ఇట్లా మంచి ఇట్లా ఇలా షేప్లో వస్తుందండి. మంచి కట్ వచ్చింది స్లీవ్స్, రెగ్యులర్ కట్లా కాకుండా. అండ్ ఇక్కడ ఒక షో బటన్ వచ్చింది. అండ్ కుర్తీ కూడా మనకి ఇక్కడ నుంచి మనకి ఇలా కొంచెం ప్లీట్ లాగా వస్తుందండి, చిన్న ప్లీట్ సెంటర్లోని. బెల్లీ ఫ్యాట్ ఉండే వాళ్ళకి బాగుంటుందండి, బెల్లీ ఫ్యాట్ బాగా కవర్ అవుతుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ కుర్తీ. ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ మ్యాక్స్ అండ్ సైజ్ వచ్చేసి స్మాల్. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్లోయీ మెటీరియల్ అండి, పెద్దగా ట్రాన్స్పరెంట్ ఏం అనిపించలేదు. అండ్ మనకి దీంట్లో ఫ్రీ మాస్క్ కూడా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. కొంచెం ఫస్ట్ ఇచ్చిన కుర్తీ కలర్లోనే వచ్చింది, బట్ మోడల్ అంతా డిఫరెంట్గా ఉంది. ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి నెక్ చుట్టూరా ఇట్లా మనకి ప్లీట్స్ వచ్చాయండి. ఇలా మంచి చిన్న చిన్న ప్లీట్స్ లాగా వచ్చాయి. అండ్ నెక్ దగ్గర వచ్చేసి ఇట్లా డిఫరెంట్గా వచ్చింది. ఇక్కడ అంతా మనకి ప్లీట్స్ లాగా వచ్చి అంటే ఇక్కడంతా ఇలాగా బటన్స్ లాగా వచ్చాయి. చాలా బాగుందండి నెక్ డీటెయిలింగ్ అండ్ నెక్ దగ్గర ఈ ప్యానల్ డీటెయిలింగ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఉక్ వచ్చిందండి, వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండడానికి. ఇక్కడ ఒక ఉక్ వచ్చింది మనకి, ఇట్లా ఉక్ వచ్చింది. ఓన్లీ ఒకటే వచ్చిందండి, ఇంకేది ఓపెన్ అవ్వదు. జస్ట్ ఉక్కి పైన వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండడానికి ఇక్కడ ఉక్ వచ్చింది. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇక్కడ నెక్ దగ్గర ఎలా అయితే రఫుల్స్ వచ్చాయో అలా రఫుల్స్ వచ్చాయి. అండ్ కింద కుర్తీ అంతా ప్లెయిన్ అండి, మనకి ఇలా స్ట్రైట్ కట్ కుర్తీ వస్తుంది. ఇక్కడ స్ట్రైట్ కట్ కుర్తీ ఇట్లా కట్ వస్తుంది, సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ. అండ్ ఇది కూడా కొంచెం ఫ్లోయీ మెటీరియల్లోనే ఉందండి, ఫ్యాబ్రిక్ అంతా ఫ్లోయీ మెటీరియల్లో ఉంది. ఫ్యాబ్రిక్ బాగుందండి. అండ్ ఇది కూడా లైనింగ్ అయితే ఏం రాలేదు, లైట్గా ట్రాన్స్పరెంట్గా ఉంది. అండ్ ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ మ్యాక్స్ అండ్ సైజ్ వచ్చేసి స్మాల్ తీసుకున్నాను. ఇది ఏంటంటే ఇందాక చూపించిన అన్ని కుర్తీస్ పైన కన్నా కొంచెం లెంత్ అయితే ఎక్కువ ఉందండి, చాలా కొంచెం నీ లెంత్ కన్నా కొంచెం కిందకు వచ్చింది నాకు. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.